ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన రష్యా ఇప్పుడు తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్తో 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు రష్యన్ల దైనందిన జీవితాలను నేరుగా దెబ్బతీస్తోంది. రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్ దాడులు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు భారీ కొరత ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా రష్యాలో సామాన్యులు పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రష్యాలో ఎటు చూసినా ఇప్పుడు వాహనాల భారీ క్యూలైన్లే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచి రష్యాకు చెందిన ఆయిల్ రిఫైనరీలు, డిపోలు, టెర్మినల్స్ పై ఉక్రెయిన్ దాదాపు 50కి పైగా దాడులు చేసింది. ఫలితంగా రష్యా ఇంధన ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. జూన్ నాటికి ముడి చమురు శుద్ధి సామర్థ్యం గత ఏడాదితో పోలిస్తే 25% తగ్గిపోయి రోజుకు 3.95 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. ఇది గత 2 దశాబ్దాలలోనే అత్యల్పం. గ్యాసోలిన్ ఉత్పత్తి కూడా 17% మేర పతనమైంది. ఇంధన కొరతతో అనేక ప్రాంతాల్లో రేషనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక వాహనానికి కేవలం 20 లీటర్లు మాత్రమే ఇస్తామంటూ పెట్రోల్ బంకులు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రస్తుతం రష్యాలో వ్యవసాయం, పంటల కోత సమయం కావడంతో డీజిల్కు భారీ డిమాండ్ ఉంది. కానీ ఇంధనం లేకపోవడంతో ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన రష్యాలో పెట్రోల్ లేకపోవడం అత్యంత బాధాకరమని మాస్కోకు చెందిన పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త తరలించే ట్రక్కులు కూడా ఇంధనం లేక నిలిచిపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రష్యాలోని అతిపెద్ద నగరాలైన సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. సగం రష్యాలో రేషనింగ్ మొదలైంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు గ్యాసోలిన్, విమాన ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో తెలిపారు. రష్యాలో ఇంధన కొరత ఉందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అంగీకరించారు. అయితే పరిస్థితి మరీ విషమంగా లేదని, తాత్కాలిక సమస్యేనని ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పుతిన్ వ్యాఖ్యలపై మాస్కో ప్రజలు పెదవి విరుస్తున్నారు. టీవీల్లో చెప్పేదానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి పొంతన లేదని వాపోతున్నారు. యుద్ధం వల్ల దెబ్బతిన్న రిఫైనరీలకు మరమ్మతులు చేయడం ఇప్పుడు రష్యాకు కష్టతరంగా మారింది. పాడైన పరికరాలను విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి ఉంది. అయితే రష్యాపై ఉన్న కఠిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా విడిభాగాలు దొరకడం కష్టంగా మారింది. రష్యాకు 40% ఇంధనాన్ని సరఫరా చేసే మాస్కో ఆయిల్ రిఫైనరీ మరమ్మతులకు కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఇంధనం నిల్వలు ఉన్నప్పటికీ లాజిస్టిక్స్ సమస్యల వల్ల సరైన సమయానికి సరఫరా జరగడం లేదు. చమురును ఎగుమతి చేసి ప్రపంచాన్ని శాసించిన రష్యా ఇప్పుడు తన సొంత అవసరాలకు ఇంధనం లేక అల్లాడిపోతూ ఉండటం యుద్ధం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.